గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోలో అంశాలను అమలు చేసిన నేత సీఎం జగన్ కి దక్కుతుందని రాజానగరం ఎమ్మెల్యే జిల్లా వైసీపీ అధ్యక్షుడు చక్కంపూడి రాజా అన్నారు. స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికలు చూస్తే చంద్రబాబు నయవంచన వెన్నుపోట్లు ఒకవైపు, జగన్ విశ్వసనీయత మరోవైపు ఉన్నాయని అన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసునని అన్ని గమనిస్తున్నారని అన్నారు. ఎందుకంటే చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, ఇప్పుడు మళ్లీ అదే కూటమి ప్రజల ముందుకు వస్తుందని ఆయన అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఒకరిపై ఒకరు ఏ విధంగా దుమ్మెత్తి పోసుకున్నారో అందరికీ తెలిసిందేనని, మళ్లీ ఏ రకంగా వీళ్లు కలిశారో పరిశీలిస్తే కేవలం అధికారం కోసమేనని రాజా అన్నారు. మాయా మోసాలు బీజేపీ, టీడీపీ, జనసేనకే చెల్లుతాయన్నారు. ప్రజల్ని ఏమార్చడం, ఏదో రకంగా అవినీతికి, అక్రమాలకి తాగు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ మూడు రాజకీయ పార్టీలు ప్రజల్ని కన్విన్స్ చేయలేనటువంటి పరిస్థితిలో మరోసారి ఏదో రకంగా అధికారం చేజెక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తామన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఓ సామాన్యుడికి విద్య, వైద్యం, ఇల్లు అనేటువంటిది చాలా అవసరం. ఎన్నికల్ని దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ కూడా సహజంగా మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తూ ఉంటాయి. అయితే ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ప్రజలు ఏ రాజకీయ పార్టీలు అయితే వాళ్ళకి మేలు చేస్తారో అని నమ్ముతారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తూ ఉంటారు, పట్టం కడుతూ ఉంటారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి రాజకీయాలు కానీ, లేక ఎన్నికల యొక్క పరిస్థితులు కానీ మనం గమనిస్తే చాలా స్పష్టంగా వెన్నుపోట్లు, నయవంచనలు చేసేటటువంటి రాజకీయ పార్టీలు ఒక పక్కన కనిపిస్తూ ఉంటే, మరో పక్కన విలువలు, విశ్వసనీయత అనేటువంటిది మరో పక్కన కనిపిస్తూ ఉంది. 2014 ఎన్నికల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టించేస్తామని, కాపులని బీసీలో చేరుస్తామని, బీసీలకి వేల కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ కింద ఖర్చు చేస్తామని, దాదాపుగా 650 వాగ్దానాలు ఇచ్చిన అన్ని వాగ్దానాన్ని కూడా గాలి కొదిలేసి దొరికిన మేరకు ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన తనయులు లోకేష్, ఆయన మంత్రివర్గం, ఆయన శాసనసభ్యులు, ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు కూడా పాలన సాగిస్తే 2019 నుంచి నేటి వరకు ఈ 5 ఏళ్లలో ఏదైతే ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ద్వారా ఆవేళ ఉన్నటువంటి 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేసి నవరత్నాల పథకాల పేరిట మమ్మల్ని ప్రతి గడపకి పంపించాం. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి చూపిస్తాము అనేటువంటి మాటని చెప్పడం జరిగింది. ఆ మాటని నిలబెట్టుకుంటూ మేనిఫెస్టో అనే దాన్ని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ మేనిఫెస్టోని అంతే పవిత్రంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి బాధ్యతతో కూడినటువంటి పాలనని గత 5 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహించామనేటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ మరోసారి ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం ఒక ఆత్మవిశ్వాసంతో. ఏదైతే మాటిచ్చామో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేసామనేటువంటి నమ్మకంతో, మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటేనే మాకు ఓటేయండి, మాకు తోడుగా నిలబడండి అనేటువంటి నినాదంతో బహుశా
భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఏ నాయకుడు కూడా ఎంత బలమైనటువంటి నమ్మకంతో ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు బహుశా ఇక్కడ ఉన్నటువంటి చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టుల యొక్క అనుభవంలో మీరు కూడా చూసి ఉండకపోవచ్చు. ఇవాళ మరోసారి ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు ఏదైతే అమలు జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాగ్దానాలు మాత్రమే ఇవ్వాలి తప్పితే అధికారం కోసం ఏ తప్పటడుగులైనా వేయచ్చు, ఎంతకైనా దిగజారచ్చు, ఎంతటి హామీలనైనా ఇచ్చి ప్రజలకి పంగనామాలు పెట్టచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోకూడదు అనేటువంటి ఉద్దేశం. ఆవేళ 2014 ఎన్నికల్లో చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి చేసినప్పటికీ రైతుల రుణాల్ని మాఫీ చేస్తాం అనేటువంటి మాటని మనం కూడా చెబుతాము. లేని పక్షంలో ఖచ్చితంగా రాజకీయ పరంగా ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఎంత ఒత్తిడి చేసినప్పటికీ మాట ఇచ్చామనంటే ఇచ్చిన మాటను నెరవేర్చాలి, చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పుకోవాలన్నటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ 2014 ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ మరోసారి 2024లో కానీ కట్టుబడి మేనిఫెస్టో